మీ ఇంటికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 3 ద్వారాలు ఉన్నాయా, 4 ఉన్నాయా? ఎప్పుడైనా లెక్కేశారా? అసలు లెక్క పెట్టాల్సిన పద్ధతి ఏంటి అసలు మీకు తెలుసా? అసలు ద్వారాలు, కిటికీలు, వెంటిలేటర్స్ అసలు ఇలా ఎట్లా లెక్క పెట్టాలి? సో వీటికి సంబంధించి గతంలో మనం ఒక వీడియో చేసాం. సో ఈరోజు నేను కొన్ని పాయింట్స్ అండ్ శ్రీధర్ గారు కూడా కొన్ని పాయింట్స్ చెప్పడానికి మనం రెడీగా ఉన్నామన్నమాట. సో మొట్టమొదటి పాయింట్, అసలు ఇంటికి ద్వారాలు ఎన్ని ఉండాలి అని మాట్లాడినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ప్రధానంగా అవుటర్లో పెట్టేవి మాత్రం ఒక కౌంట్ ఎలా తీసుకోవాలంటే, తూర్పు ఉంది, పడమర పెడితే సూపర్, ఉత్తరం ఉంది, దక్షిణం పెడితే సూపర్, ఇలా 4 దర్వాజాలు పెడితే అన్నిటికంటే టాప్. ఇది మొట్టమొదటి కండిషన్ అండ్ ప్రయారిటీ. ఇప్పుడు రెండవ కండిషన్లోకి వస్తాం. ఇంటి లోపల కౌంట్ తీసుకున్నప్పుడు మనకు ఓవరాల్గా 2, 4, 6, 8 ఓకే. బట్ ఇక్కడ మెయిన్ అవుటర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంటర్నల్ అనేది సెకండరీ ఆప్షన్ కిందకి వెళ్తుంది. ఒకవేళ ఇంటర్నల్గా మీరు కౌంట్ తీసుకున్నప్పుడు ప్రతి రూమ్కి సంబంధించిన ద్వారం కానీ లేదంటే బయట ద్వారాలు కానీ ప్రతి దానికి ఫ్రేమ్కి సంబంధించిన 4 పీసెస్ 4 కమ్మీలు ఖచ్చితంగా ఉండాలి. ఈ మధ్య కాలంలో మా పిల్లవాడికి దెబ్బ తగులుతుంది, నడుస్తూ కింద పడిపోతున్నాడు, ఆ డోర్ వల్ల వానికి రక్తం వచ్చింది అని చెప్పి ఆ డోర్ యొక్క కమ్మీ కింద గడపని మాత్రం పీకేస్తున్నారండి. ఇది 100% శాస్త్ర విరుద్ధమైనది. ఎందుకంటే ఒక పరిపూర్ణమైన ద్వారం ఎప్పుడు అనబడుతుందంటే 4 కమ్మీలు ఉన్నప్పుడు మాత్రమే అనబడుతుంది. బట్ అసలు దీన్ని ఎట్లా లెక్క పెట్టాలో తెలుసా మీకు? లెక్క పెట్టే విధానం మీకు క్లియర్గా చెప్తాను, చూడండి. మీరు ఒక ప్రధాన ద్వారం పెట్టారు, డోర్ ఆపోజిట్ ఖచ్చితంగా ద్వారం ఉండాలి. సో మీరు ఒక కిటికీ పెట్టారు, మళ్ళీ దాని ఆపోజిట్ కిటికీ ఉండాలి. అలా ఓవరాల్ కౌంట్ తీసుకున్నప్పుడు ఈ ఆపోజిట్ మొత్తం కౌంట్ తీసుకుంటే 6 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు. సో ద్వారానికి ఒక ద్వారం జవాబు, ద్వారానికి ఒక కిటికీ ఒక జవాబు అనేది శాస్త్రంలో చెప్పిన ఒక రహస్యం ఇది. సో మరి ఈ కాలంలో చాలా మంది ఈ కమ్మీలన్నీ పీకేస్తున్నారు. మరి అలాంటివైతే పరిపూర్ణ ద్వారాలు అనబడవండి. సో మరి శ్రీధర్ గారి దృష్టి అసలు దాని మీద ఎలా రీసెర్చ్ చేశారో ఆయన పాయింట్స్ కూడా మనం తెలుసుకుందాం. చెప్పండి. ఇప్పుడు మనకి ఏంటంటే ప్రధాన ద్వారం పెడతామండి, దానికి ఆపోజిట్లో పాణి ద్వారం పెడతాం, తర్వాత ఈ ఉపద్వారాలు ఉంటాయి. అయితే కౌంట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే 1, 2, 3, 4 అంటే మనకి చిన్న గదులు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తూర్పుకి ఒక ద్వారం పెట్టాము, ఆపోజిట్లో పడమరలో ద్వారం పెట్టి 2 అయినాయి. ఈ బెడ్రూమ్ కూడా ఈ బెడ్రూమ్ కూడా పెట్టాం, బాగా ఉంది. ఈ బెడ్రూమ్కి 3 కమ్మీలు వస్తున్నాయి, కింద కమ్మీ ఉండవు. ఉన్నప్పుడు అదేమవుతుందంటే ఖండన గుమ్మం. ఇప్పుడు ఏంటంటే ఈ ద్వారం ఉంది, బాగా దానికి కమ్మీ ఉంది, దీనికి కమ్మీ ఉంది, కింద కమ్మీల్లో 2 ఉన్నాయి. ఒక్కోసారి సరే ఇప్పుడు దీనికి కమ్మీ లేకపోతే దీనికి కమ్మితే 2 కౌంట్స్ వస్తాయి, 1, 2 తర్వాత ఇంకో చోట ఉంటుందండి 1, 2, 3, 4 ఉన్నాయి అనుకోండి, 4 సరిపోయింది, 5 వస్తాయి. 5 వచ్చినప్పుడు దానికి కమ్మీ తీసేస్తాను. అసలు ఇవన్నీ లెక్కలేదు, ఈ 2 లెక్క అనుకుంటారు. అసలు అదేమవుతుంటే ఇచ్చే ఫలితం నెగిటివ్ ఫలితం కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఆ ఖండన గుమ్మాలు మనం పరిపూర్ణ గృహమే పరిపూర్ణ ద్వారమే అనబడదు, అది కన్ఫర్మ్. ఖండన ద్వారం అది మనం ఆ గుమ్మాలు కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు టైల్స్ మేస్త్రుల కోసం అని చెప్పేసి అక్కడ ఇది రాదంటే ఇప్పుడు అది ఉందండి, అటు నైరుతి వైపు ఉందనుకోండి, హైటే ఉంటుంది ఆటోమేటిక్గా, దాని నుంచి ఒక ఇంచు తగ్గించుకుంటూ వెళ్ళిపోతారు తప్ప దానికి కంపల్సరీ గుమ్మాలు అవసరం. ఇప్పుడు ఏంటంటే ఆ గుమ్మాలు లేకపోవడం వల్ల కౌంట్ చేయడం కుదరదు కూడా. అది కౌంట్ మనకు ఉన్నాయి కదా అని చెప్పేసి మనం తీసుకున్నాం అనుకోండి, అది అసలు గుమ్మే లేదు, లేనప్పుడు దాన్ని 3 వస్తాయి. లేదంటే ఆర్చన పెట్టుకుంటాం, లేదా 3 కమ్మీలు పెడితే కింద కమ్మీ కోసేస్తే దాంట్లో కంపల్సరీ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో పడుతూ ఉంటుంది. అసలు నేను చాలా చూసినట్లు, అది ఒకసారి అది కొంచెం డిస్కస్ చేద్దాం. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు ఖచ్చితంగా 4 కమ్మీలు ఖచ్చితంగా ఫ్రేమ్లో పెట్టుకునే విధంగానే చూసుకోండి, దానిని మాత్రమే పరిపూర్ణ ద్వారము అనబడుతుంది. సో ఇలాంటి సీక్రెట్స్ మీరు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.